కేసీఆర్ ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెగ ఆరాటపడ్డాడు. ప్రాంతీయవాదం నుంచి పార్టీని జాతీయవాదం దిశగా నడిపిస్తా అంటూ ప్రగల్భాలు పలికారు. ఇక 2023లో ఓటమి తర్వాత ఢిల్లీ కాదు కదా గల్లీలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. గత కొద్ది కాలంగా రాజకీయాల్లో మౌనం పాటిస్తున్న కేసీఆర్ ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇందుకు జగిత్యాల సభ వేదిక కానుంది. ఎన్నాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడనున్నారు? సభా వేదిక నుంచి తన కుమార్తె కవిత వేర్పాటువాదంపై స్పందిస్తారా? కవిత కొత్త రాజకీయ ప్రయాణం పట్ల బీఆర్ఎస్ శ్రేణులకు ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద వారికి దిశానిర్దేశం చేస్తారా? ఆ వివరాలు చూద్దాం. ఒకప్పుడు గల్లీలోనే కాదు ఢిల్లీ రాజకీయాలను సైతం శాసిస్తారని కేసీఆర్ అన్నారు. ప్రాంతీయవాదం నుండి పార్టీని జాతీయవాదం దిశగా నడిపిస్తా అంటూ స్పీచ్లు దంచికొట్టారు. సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికల్లో ఓటమి చెవిచూశారు. ఇక బీఆర్ఎస్ ఢిల్లీ రాజకీయాల్లో కాదు కదా తెలంగాణ గల్లీ రాజకీయాల్లో కూడా ప్రజామోదం పొందలేకపోయింది. ఇక ప్రతిపక్షానికే పరిమితమైంది. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా పార్టీ రూపాంతరం చెందే క్రమంలో వచ్చినటువంటి ఈ అనుకోని మార్పులతో నాటి నుండి కూడా పార్టీ అధినేత కేసీఆర్ మౌనం పాటిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇక అక్కడి నుండే పార్టీ నేతలకు డైరెక్షన్ ఇస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ కాలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక కీలక పరిణామాల్లో సైతం కేసీఆర్ తన దీక్షను విరమించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత సస్పెన్షన్ వరకు ఏ ఒక్క అంశం మీద కూడా కేసీఆర్ గొంతు విప్పలేదు. తన వాదన వినిపించలేదు. ఇక తాజాగా పార్లమెంటులో డీలిమిటేషన్ విషయంపై మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి ఆంధ్రప్రదేశ్ విభజన మీద తెలంగాణ ఏర్పాటు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటు మీద తేజస్వి చేసిన హాట్ కామెంట్స్ తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కినా ఆ సెగ కేసీఆర్ ను తాకలేదు. తేజస్వి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు బీజేపీపై విరుచుకుపడుతూ తేజస్వి సహా బీజేపీ నేతలందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుటుంబం నుండి కేటీఆర్, హరీష్ రావులతో పాటు కవిత కూడా స్పందించారు. అయితే తేజస్వి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తున్న కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇటువంటి కీలకమైన విషయంలో కూడా కేసీఆర్ ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు? ఆయన మౌనం వెనుక ఉన్నటువంటి ఆ మర్మం ఏంటి అంటూ అనేది బీఆర్ఎస్ శ్రేణులను కూడా కలవరపెడుతోంది. ఇక త్వరలోనే గులాబీ బాస్ మౌన దీక్షను విరమించనున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాల వేదికగా జరగనున్న భారీ పబ్లిక్ మీటింగ్కు దళపతి అటెండ్ అవుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఒక రొటీన్ మీటింగ్ లాగా ఉండబోదని, పార్టీ ఫ్యూచర్కు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలవబోతోందని పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి. చాలా కాలం తర్వాత కేసీఆర్ స్వయంగా మైక్ పట్టుకోవడంతో ఆయన ఫోకస్ దేనిపై ఉండబోతోంది, పబ్లిక్కు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ మీటింగ్ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని చెప్పవచ్చు. అయితే చాలా రోజుల తర్వాత ఆయన అడుగు బయటపెట్టడంతో అటు లీడర్లలో ఇటు పబ్లిక్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ రీఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నట్టు తెలుస్తోంది. ఆయన మాట్లాడే ప్రతి మాట రానున్న రోజుల్లో పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి. ఇక ఈ నెల 25వ తేదీన కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానంటూ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్న కేసీఆర్ తన కుమార్తె కవిత వేర్పాటువాదంపై స్పందిస్తారా? కవిత కొత్త రాజకీయ ప్రయాణం పట్ల బీఆర్ఎస్ శ్రేణులకు ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద వారికి దిశానిర్దేశం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. చూడాలి మరి గులాబీ బాస్ సెకండ్ ఇన్నింగ్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతోందో.